అందరికీ నమస్తే. నేను మీ కుషా నాయక్. ఈరోజు భద్రాద్రి జిల్లా కిన్నెరసాని ప్రాజెక్టు దగ్గర కిన్నెరసాని అద్దాల మేడ టూరిజం వారు అద్దాల మేడ నిర్మించారు. ఇక్కడ టూరిస్టులు వచ్చిన వారికి ఉండటానికి 9 బిల్డింగ్స్, ఒక్కొక్క బిల్డింగ్స్లో 4 ఫ్యామిలీ ఉండే విధంగా 9 బిల్డింగ్లు నిర్మించారు. వాళ్ళకి భోజన సౌకర్యం నిమిత్తము పక్కనే అద్దాల మేడను నిర్మించారు. అందమైన ఈ కిన్నెరసాని డ్యామ్ పక్కనే ఈ అద్దాల మేడ ఉండటానికి టూరిస్టులు ఎంతో ఆకర్షణంగా తయారు చేశారు. రాబోయే రోజుల్లో ఈ అద్దాల మేడ ఈ దీవి నుంచి ఆ దీవికి బ్రిడ్జిని నిర్మాణం చేస్తారు. కేబుల్ బ్రిడ్జి అది పర్యవేక్షణలో ఉంది. దాని గురించి ఇంకా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. అదొకటి. మళ్ళీ అవతల పక్క ఇంకో దీవి ఉంది. ఆ దీవికి కూడా కేబుల్ బ్రిడ్జిని నిర్మాణం చేయడానికి పర్యాటక కేంద్రం వాళ్ళు చూస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు బోటు ప్రయాణం కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేటోళ్ళకి కిన్నెరసాని డ్యాంలో బోటు ప్రయాణం, మళ్ళీ వెహికల్స్ పెట్టారు. వెహికల్స్ కూడా షికారులు తిరిగి రావడానికి, అడవిని చూడటానికి, జంతువుల్ని పక్షుల్ని చూడటానికి అవి కూడా ఏర్పాటు చేశారు. ఈ అద్దాల మేడ అవి రెండు ఒకేసారి ఓపెన్ చేయాలని ప్రభుత్వం చూస్తున్నారు. పర్యాటక శాఖ వాళ్ళు ఈ 13వ తారీఖే ఓపెన్ చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఈ జూన్ నెలలో ఈ ఓపెన్ చేస్తారని తెలుస్తుంది. మీరు ఇక్కడికి వస్తే కిన్నెరసాని డ్యామ్ పర్యాటక కేంద్రం దగ్గరికి వస్తే బోటు ప్రయాణం చేసే వాళ్ళకి కానీ ఉండటానికి కానీ అన్ని సౌకర్యాలు అన్నీ ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ జూన్ నెలలో ఈ ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ టైం టూరిజంలో భాగంగా వెహికల్స్ జీబులు కూడా పెట్టారు. అంటే చుట్టూ ఫారెస్ట్లో తిరగటానికి
నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను. అది కూడా ఓపెన్ కావాల్సి ఉండే మొన్న 13వ తారీఖు, కానీ ఇవి 2 పోస్ట్ పోన్ అయినాయి. ఇప్పుడు ఈ నెలలో డేట్ ఇంకా ఫిక్స్ కాలే, ఈ నెలలో ఓపెనింగ్ చేస్తారు. మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ పర్యాటకుల కోసం కట్టినవి. పక్కనే కిన్నెరసాని డ్యామ్ అందాలు. కిన్నెరసాని డ్యాంలో బోటింగ్ కూడా ఉంది, బోట్ ప్రయాణం చేయవచ్చు. అన్నీ చాలా పెద్ద పెద్ద చెట్లు, చల్లటి వాతావరణం. కిన్నెరసాని డ్యామ్ ఒకసారి చూపండి. కిన్నెరసాని డ్యామ్ ఎలా ఉంది? వాటర్ ట్యాంక్ పైన టూరిస్టులకు వాటర్ సప్లై ట్యాంకులు. ఈ వరుసగా బిల్డింగ్లు అన్నమాట. ఇదొకటి దాటిన తర్వాత ఫుడ్కు సంబంధించిన అద్దాల మేడ ఒకటి కట్టారు, ఫుడ్ తయారు చేస్తారు అక్కడ, అది అక్కడికి కూడా వెళ్ళాము. అద్దాల మేడ ఉంది. కిన్నెరసాని డ్యామ్ కానుకొని ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. మాట్లాడతా నేను అన్నప్పుడు. ఇదే అద్దాల మేడ. టూరిస్టుల కోసం భోజనశాలను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తారు. ఇది అద్దాల మేడ. పాత ప్లేస్లో అద్దాల మేడ ఉండేది, అదే ప్లేస్లో మళ్ళీ దీన్ని నిర్మాణం చేశారు. దీని పక్కనే టూరిస్టులు ఉండటానికి ఈ బిల్డింగ్లు కట్టారన్నమాట. ఒక్కొక్క బిల్డింగ్లో 4 కుటుంబాలు ఉండే విధంగా 9-10 సుమారుగా కట్టడం జరిగింది. ఈ అద్దాల మేడను ఆనుకొని కిన్నెరసాని ప్రాజెక్టు, కిన్నెరసాని డ్యాంలో బోటు షికార్లు అన్ని ఏర్పాట్లు చేశారు టూరిస్టు వాళ్ళు. దూరం నుండి వచ్చిన వారికి ఉండటానికి ఈ బిల్డింగ్లు అన్ని సౌకర్యాలు, వాటర్ సౌకర్యం, కరెంటు, అన్ని సౌకర్యాలతో నిర్మాణం జరిగింది. భోజన సౌకర్యాలు కూడా ఉండే విధంగా ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి.
కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నా. బాత్ ఒకటి పోతుంది, నైట్ బాత్. మళ్ళీ ఇటు నేను చూస్తూ ఉండేది ఒకటి. బోటు షికారు కిన్నెరసాని డ్యాంలో. డ్యామ్ గేట్లు. ఇది బోట్ షికారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోలు తీయటానికి మీరు వీడియోను పూర్తిగా చూసి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్దాల మేడ కిన్నెరసాని ప్రాజెక్టు పర్యాటక కేంద్రం అన్ని ఏర్పాట్లు బాగా చేసి ఉన్నాయి. ఈ ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయి. రావాల్సిన వారు టూరిజం శాఖ కిన్నెరసాని వారిని కలిస్తే మీకు కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళు చూస్తారు. ఇంతటితో బాయ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.